ప్రతిపక్ష హోదా దక్కలేదని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాసనసభ సమావేశాలకు వెళ్లడం లేదు. ఆ విషయం ప్రజలందరికీ తెలుసు. అయినా ఇప్పుడెందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆయనకు ప్రతిపక్ష హోదా వస్తుందట. పక్కాగా సర్వే చేసి మరీ హోదా గురించి క్లారిటీ ఇచ్చారు. కాకపోతే ఇప్పుడే కాదు, 2029 ఎన్నికల్లో వైసీపీకి ప్రతిపక్ష హోదాకి అవసరమైన సీట్లు గ్యారంటీగా వస్తాయంట. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే హోదాకి కావాల్సిన సీట్ల కంటే 5-6 స్థానాలు ఎక్కువే సాధిస్తారని పక్కా లెక్కలు రిలీజ్ చేసిందో సర్వే సంస్థ. ఆ సర్వే ప్రకారం 2029లోనూ కూటమి ప్రభుత్వం భారీ మెజార్టీతో అధికారంలోకి వస్తుంది. వైసీపీ సీట్ల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 11 నుంచి భారీగా 2.5 రెట్లు పెంచుకొని 28 స్థానాలు సాధిస్తుందట. ఫ్యాన్ పార్టీ ఓట్ల శాతం మాత్రం 39 దగ్గరే స్థిరంగా ఉంటుందని ఆ సర్వే సారాంశం. ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్న ఈ సర్వే కూటమికి 5% ఓట్లు తగ్గుతాయని చెబుతోంది. కానీ ఫిబ్రవరి మొదటి వారంలో సిఓటర్ సంస్థ చేసిన సర్వేలో మాత్రం కూటమికి 5% ఓట్లు పెరుగుతాయని వచ్చింది. ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలోనూ కూటమి పార్టీలు ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచుకుంటాయని స్పష్టమైంది. 5 ఏళ్ల వైసీపీ పాలనలో జరిగిన అన్యాయాలు, అక్రమాలు, దోపిడీ పర్వాన్ని ఏపీ ప్రజలు ఇంకా మర్చిపోలేదు. వాస్తవానికి జనాలు మర్చిపోదామని ప్రయత్నిస్తున్నా మళ్ళీ మేమొస్తే నరుకుడే లాంటి రప్ప డైలాగులతో వైసీపీ అధికారంలో ఉంటే పరిస్థితులు ఎలా ఉంటాయో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పబ్లిక్కి ప్రతినిత్యం గుర్తు చేస్తూనే ఉన్నారు. తిరుమల నెయ్యి కల్తీ వ్యవహారంపై గత నెల రోజులుగా జరుగుతున్న రచ్చ తర్వాత జగన్ పార్టీ పరిస్థితి మరింత దిగజారిందని క్షేత్రస్థాయిలో చర్చ జరుగుతోంది. అంటే జగన్కి ప్రతిపక్ష హోదా గ్యారంటీ అని సర్వేలు చెబుతున్నా వెంకటేశ్వర స్వామి భక్తులు మాత్రం వచ్చేసారి కూడా హోదా ఇచ్చేలా కనిపించడం లేదు.